హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వాటన్నింటినీ తొలగింపజేసే ఒకే ఒక్క శక్తివంతమైన నిమ్మకాయకి ఉంది. మరి ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఎలా పాటించాలో ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. పరిహార శాస్త్రంలో నిమ్మకాయను గురించి ఏమి చెప్పబడి ఉందంటే, ఆ నిమ్మకాయకు చాలా శక్తి ఉందని, అది మహాశక్తివంతమైనది అని చెప్పబడింది. అంతేకాకుండా నిమ్మకాయను రాహువు మరియు కేతువు స్వరూపాలుగా వర్ణించబడింది. అలాగే నవగ్రహాలలో చూసినట్లయితే శుక్రుడికి నిమ్మకాయ అంటే మహా ఇష్టం. అంతేకాకుండా అమ్మవారికి కూడా నిమ్మకాయలు అంటే ఎంతో ఇష్టం. నిమ్మకాయల దండ పరిహారాన్ని గనుక చేస్తే మీకు ఎదురయ్యే సమస్యలన్నింటి నుండి కూడా మీరు చాలా సులభంగా బయటపడవచ్చును. మరి ఈ నిమ్మకాయల దండని ఏ విధంగా చేయాలో చూద్దాం. మరి ఈ నిమ్మకాయల దండ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని చూసినట్లయితే, శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని చేయాలి. శుక్రవారం రోజున 27 నిమ్మకాయలను ఇంటికి తెచ్చుకోండి. 27 నిమ్మకాయలు తీసుకురావడం వీలు లేనటువంటి వారు 9 నిమ్మకాయలను అయినా సరే ఇంటికి తెచ్చుకోండి. ఆ నిమ్మకాయలు ఎలా ఉండాలి అంటే, వాటిపైన ఎటువంటి మచ్చలు లేకుండా శుభ్రంగా ఉండాలి. అంతేకాకుండా పసుపు రంగులో ఉన్నవి అయి ఉండాలి. 27 నిమ్మకాయలను తెచ్చుకున్నట్లయితే అవి 27 నక్షత్రాలకు సంకేతం అవుతుంది. లేదా మీరు గనుక 9 నిమ్మకాయలను ఇంటికి తెచ్చుకున్నట్లయితే అవి నవగ్రహాలకు సంకేతం అవుతుంది. మీకు వీలైనట్లయితే 27 నిమ్మకాయలను తెచ్చుకుంటే చాలా మంచిది. మీకు అందుబాటులో నిమ్మకాయలు లేకపోయినట్లయితే 9 నిమ్మకాయలను తెచ్చుకోండి. ఆ విధంగా నిమ్మకాయలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ నిమ్మకాయలని నీటితో శుభ్రంగా కడిగి, మనము దేవుడి ఫోటోలను తుడవడానికి ఒక పొడి వస్త్రాన్ని పెట్టుకుంటాం కదా, ఆ పొడి వస్త్రంతో చక్కగా తుడవాలి. ఆ తర్వాత ఆ నిమ్మకాయలకు కుంకుమ బొట్లు పెట్టాలి. కుంకుమ బొట్లు పెట్టడం పూర్తి అయిన తర్వాత ఒక తెలుపు రంగు దారాన్ని 5 పొరలుగా వేసుకోవాలి. ఈ విధంగా 5 పొరలు వేసిన దారానికి పసుపును రాయాలి. అప్పుడు అది పసుపు రాసిన దారం అవుతుంది. ఆ తర్వాత మీరు పసుపు రాసిన దారానికి మీరు తెచ్చుకున్న 27 నిమ్మకాయలు కానీ లేదా 9 నిమ్మకాయలను కానీ ఆ దారానికి గుచ్చాలి. దీనిని నిమ్మకాయల మాల అని అంటారు. ఈ విధంగా నిమ్మకాయల మాలను తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మాలను ఏమి చేయాలి అంటే, శుక్రవారం రోజున మీకు అందుబాటులో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయ పూజారిని అడిగి ఈ నిమ్మకాయల మాలను అమ్మవారికి వేయమని అడగండి. అప్పుడు ఆ పూజారి గారు ఆ నిమ్మకాయల మాలని అమ్మవారికి అలంకరిస్తారు. అయితే మరుసటి రోజున అనగా శనివారం రోజున స్నానాది కార్యక్రమాలు ముగిసిన తరువాత మీరు మళ్ళీ ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయ పూజారిని అడిగి మీరు వేసినటువంటి ఆ నిమ్మకాయల మాలని ఇంటికి తెచ్చుకోండి. మీరు ఆ మాలని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ మాలలో ఉన్నటువంటి కొన్ని నిమ్మకాయలను తీసుకొని రసాన్ని పిండి, మీ ఇంట్లో ఎవరైతే అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారో, అలాగే ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఎవరికైతే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయో అలాంటి వారికి ఈ రసాన్ని తాగించండి. ఇలా తాగడం ద్వారా మీకు ఉన్న సమస్యల నుండి బయటపడవచ్చును. తర్వాత ఆ నిమ్మకాయల మాలలో నుండి 3 నిమ్మకాయలను బయటకు తీయండి. ఆ విధంగా తీసిన తర్వాత మీరు మళ్ళీ ఒక పసుపు దారాన్ని తయారు చేసుకోండి. చేసిన తర్వాత ఆ పసుపు దారానికి మీరు బయటకు తీసిన ఈ 3 నిమ్మకాయలను ఆ దారానికి ఎక్కించాలి. ఇలా 3 నిమ్మకాయలను పసుపు దారానికి ఎక్కించిన తర్వాత ఈ దండని మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాలి. అమ్మవారి దగ్గర నుండి తీసుకొచ్చుకున్న నిమ్మకాయల మాల నుండి కొన్ని నిమ్మకాయలను తీసి సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ రసాన్ని తాగించాలి. తర్వాత వాటిలో నుండి 3 నిమ్మకాయలను తీసి ప్రత్యేకమైనటువంటి పసుపు దారాన్ని చేసి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఈ విధంగా చేయడం వలన నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. ఇంకా చెప్పాలి అంటే మీ ఇంట్లోని వారందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఎటువంటి మంచి పనిని చేసినా ఆ పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ నిమ్మకాయల మాల నుండి కొన్ని రసం తీయగా మరి ఒక 3 నిమ్మకాయలు గుమ్మానికి వేలాడదీయగా
ఇంకా ఏమైనా నిమ్మకాయలు మిగిలినట్లయితే వాటితో పులిహోరను చేయండి. మీరు తయారు చేసిన పులిహోరను ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా 6 శుక్రవారాలు చేయండి. మీరు మహా అద్భుతాన్ని చూస్తారు. మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఆ అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం వలన మీరు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.